తండేల హడావిడి అయిపోయింది. ఈలోపే ఫోన్ చెక్ చేసుకుంటే 'ప్రసాద్ ల్యాబ్స్‌లో ఒక పథకం ప్రకారం' అనే సినిమాకి మీడియా షో ఉందని ఒక నోటిఫికేషన్ వచ్చింది. మనకి సినిమా చిన్నదా, పెద్దదా అనే పార్షియాలిటీ లేదు భయ్యా. సినిమా అయితే చాలు. వెళ్తాం, బాగుందా లేదా అని 10 మందితో షేర్ చేసుకుంటాం. అందుకే మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకో నాకంటే మీకే బాగా తెలుసు. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఏస్తున్నా. కొట్టేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. యూజువల్‌గా క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఉన్నట్టే ఎటువంటి లీడ్స్ అండ్ క్లూస్ దొరకకుండా చాలా క్రూయల్‌గా మర్డర్స్ జరుగుతుంటాయి. సో ఆ కిల్లర్ ఎవరు? ఆ కిల్లర్ మోటివ్ ఏంటి? అనేది ఈ సినిమా స్టోరీ లైన్ అన్నమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ప్రీ ఇంటర్వెల్‌లో ఒక కోర్ట్ ఎపిసోడ్ ఉంటది. అది కొంతవరకు బానే ఉంది. ఇక సెకండ్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఒక 10 మినిట్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక పాజిటివ్స్ అయితే అంతేనండి. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ఫస్ట్ హాఫ్‌లో చాలా అన్నెసెసరీ ఎలిమెంట్స్‌ని ఇరికించారు. ముఖ్యంగా లవ్ ట్రాక్ అస్సలు బాలేదు. చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఆడ్‌గా అనిపించింది లవ్ ట్రాక్ అంతా. ఒక లవ్ సాంగ్‌ని కూడా ఇరికించారు. అది కూడా అన్నెసెసరీ అనిపించింది. సినిమాలో మేజర్ ఇష్యూ ఏంటంటే ప్రాపర్‌గా హింట్స్‌ని పెట్టుకోలేదు. ఒక ఎపిసోడ్‌లో హీరో మర్డర్ స్పాట్స్ దగ్గర హింట్స్ కలెక్ట్ చేస్తాడు. ఆ హింట్స్ అసలు కన్విన్సింగ్‌గా అనిపించవు. తర్వాత ఏం జరుగుద్దనే టెన్షన్ మనకి బిల్డ్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మనకి క్యారెక్టర్స్ మీద డౌట్ వచ్చేలాగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా ఫ్లాట్‌గా వెళ్తా ఉంటది. పోనీ సెకండ్ హాఫ్‌తో ఎంగేజ్ చేశారా అంటే లేదు. సెకండ్ హాఫ్ రైజీగానే వెళ్తుంది. కానీ మనల్ని క్యూరియస్ స్టేట్‌లో పెట్టే ఎలిమెంట్స్ ఏమీ లేవు. సెకండ్ హాఫ్‌లో ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం గానీ, ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌ని చూస్తున్నాం అనే ఫీలింగ్ కలగదు. అసలు ఒక సీరియస్‌నెస్‌ని మెయింటైన్ చేయలేదు సినిమాలో. చాలా క్యారెక్టర్స్‌ని గాలికి వదిలేశారు. ఏ క్యారెక్టర్‌కి కూడా ప్రాపర్ క్లోజర్ ఉండదు. హీరో క్యారెక్టర్‌ని కూడా ప్రాపర్‌గా రాసుకోలేదు. తన బిహేవియర్‌కి రీజన్స్ ఉంటాయి కానీ, ఆ రీజన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. ఇక డైలాగ్స్ అయితే టూ బ్యాడ్. ఒక్క డైలాగ్ కూడా మనకి రిజిస్టర్ అవ్వదు. క్యాజువల్‌గా మాట్లాడాల్సిన సిట్యుయేషన్స్‌లో కూడా ఆర్టిఫిషియల్‌గా పంచ్ డైలాగ్స్ యూజ్ చేస్తారు. ఎందుకో తెలీదు. హీరో క్యారెక్టర్‌కి కానీ, ఆ క్యారెక్టర్ సిట్యుయేషన్స్ కానీ మనం అస్సలు కనెక్ట్ అవ్వము. ఎందుకంటే ఆ క్యారెక్టర్ రిలేటెడ్ ఎమోషన్ మనకి కరెక్ట్ అయితే కాదండి. ఇంకా సినిమాలో మెయిన్ ఫ్యాక్టర్ అదేనండి, కిల్లర్ ఎవరు అనేది. అది కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించలేదు. అంటే కిల్లర్ ఆ క్యారెక్టర్ అని మనం గెస్ చెయ్యం కానీ, అది రివీల్ అయినప్పుడు అవునా! వీడా చేసిందని కూడా మనకి అనిపించదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ని కథకి సంబంధం లేకుండా, అసలు ప్రాపర్ సీన్సే లేకుండా, ఎక్కడో ఏదో రాండమ్ సీన్‌లో ఆ క్యారెక్టర్ ప్లేసే ఉంటది. అంటే ఆ క్యారెక్టర్ అసలు మనకి నోటీసే అవ్వదు. నోటీస్ అవ్వని క్యారెక్టర్‌ని ట్విస్ట్‌గా చూపించడం వల్ల ఇంపాక్ట్ అయితే క్రియేట్ కాదు. సరే పోనీ ఫ్లోకి అన్‌రిలేటెడ్ క్యారెక్టర్ అయినా కూడా ఆ క్యారెక్టర్‌కి స్ట్రాంగ్ మోటివ్ ఆర్ బ్యాక్ స్టోరీ ఉంటే మనకి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. కానీ ఆ కిల్లర్ బ్యాక్ స్టోరీ కూడా చాలా రొటీన్‌గా ఉంటది. సో ఆ ట్విస్ట్ కానీ, ఆ కిల్లర్ మోటివ్ కానీ ఇటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఇంకా సినిమాని చాప్టర్స్ వైస్‌గా నరేట్ చేశారు. అసలు చాప్టర్స్ వైస్‌గా నరేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదో అలా పెట్టాలని పెట్టేశారు అంతే. ఇక ప్రొడక్షన్ క్వాలిటీ అయితేనా చాలా లోగా ఉంది. చాలా సీన్స్‌లో లైటింగ్ ఆడ్‌గా అనిపించింది. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ కూడా బిలో పార్‌గా ఉంది. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ఎవ్వరి యాక్టింగ్ కూడా సరిగ్గా లేదండి. సముద్రఖని గారికి డబ్బింగ్ అస్సలు బాలేదు. చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. అండ్ ఆయన్ని ఒక బిస్కెట్‌ని చేశారు సినిమాలో. ఇంకా హీరో సాయి గారి యాక్టింగ్ కూడా అంతగా బాలేదు. డైలాగ్స్ బట్టి కొట్టి కెమెరా ముందు అప్పచెప్తున్నట్టు అనిపించింది. ఇంకా మిగతా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కూడా చాలా పూర్‌గా ఉన్నాయి. సో ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఏ బిలో యావరేజ్ ఫిల్మ్. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టీమ్ మూవీస్ ఫర్ యూ.